వర్క్ చేస్తున్నాను. సమతా సైనిక్ దళ్ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి మాతృ సంస్థ. ఆయన అనేక సంస్థలు స్థాపించారు. దాంట్లో ఇది ఒక సంస్థ. ఈ సంస్థలో చాలా కాలంగా పనిచేస్తూ ఉన్న తరుణంలో నాకు ఈ గంగాధర గ్రామానికి చెందినటువంటి తాళ్ళ వెంకటేష్ గారితో పరిచయం అయ్యి ఈరోజు ఎక్కడో నాగర్ కర్నూలు జిల్లాలో ఉండి మారుమూల ప్రాంతమైనటువంటి నల్లమల్ల ప్రాంతం అమరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి రావడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి తాళ్ళ వెంకటేష్ గారికి నా ప్రత్యేకమైన. అట్లాగే ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి ఉద్యోగస్తులందరూ ఎన్నో పదవులు, చాలా అద్భుతమైన పదవులు. ఒక జర్నలిస్ట్ అంటే సమాజాన్ని ప్రశ్నించి సమాజంలో ఏవైతే అసమానతలు ఉన్నాయో, ఏవైతే తప్పుడు జరుగుతుందో అటువంటి ప్రశ్నించేటువంటి జర్నలిజంను, అట్లాగే మనకు ఆర్మీలో ఒక రిటైర్ ఆఫీసర్గా మన దేశ రక్షణకు సంబంధించినటువంటి, అంటే దేశ రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుందో దేశంలో సుభిక్షంగా జనాలంతా ప్రశాంతంగా ఉంటారు. అటువంటి రక్షణ వ్యవస్థ నుంచి, అట్లాగే బ్యాంక్, మనకు దేశ ఆర్థిక పరిస్థితులు, అంటే ఒక వ్యక్తి రోజు ఏ విధంగా జీవిస్తున్నాడు, ఎటువంటి ఖర్చులు చేస్తున్నాడు, దానివల్ల దేశానికి ఎటువంటి పన్నులు కడుతున్నాడు అనే అంశాలను పరీక్షించేటువంటి మరియు మనకు అవకాశాలు ఇచ్చేటువంటి ఒక బ్యాంకు రంగం నుంచి, అలాగే టీచర్ ఒక గొప్ప మార్గదర్శకుడు. సమాజంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప నాయకుడైనా తయారు కావాలంటే ఒక గొప్ప ఉపాధ్యాయుడు కావాలి. అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో అది సెంట్రల్ ఒక కేంద్ర స్కూల్స్, కేంద్రానికి సంబంధించిన స్కూల్స్, నవోదయ స్కూల్స్ అంటే అందులో చదువుకోవడం అంటే ఒక కళలాగా భావిస్తారు. మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవడం, అలాగే దానికంటే కొంచెం బెటర్గా ఉంటే రెసిడెన్షియల్లో చదువుకోవడం, దానికంటే ఇంకొంచెం బెటర్గా ఉంటే ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కావచ్చు, ఇవి కావచ్చు, దానికంటే ఇంకా కొంచెం మంచి విద్య కావాలి అని అంటే నవోదయ స్కూల్లో చదివినటువంటి వ్యక్తులు దేశంలో అత్యున్నతమైనటువంటి పదవులు పొందిన వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థలో పనిచేస్తూ రిటైర్ అయినటువంటి వ్యక్తులు. అట్లాగే బాబాసాహెబ్ మాతృ సంస్థలు ఏర్పడడానికి కారణమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు, పెద్ద వ్యక్తులు ఇక్కడ మన స్టేజ్ ముందు ఉన్నారు. వాళ్ళందరికీ, ఎందుకంటే ఇక్కడ పదవి విరమణ పొందుతున్నారు అని అంటే వాళ్ళ యొక్క బరువు బాధ్యతలు, వాళ్ళ యొక్క పని బాధ్యతల నుంచి విరమణ పొందుతున్నారే తప్ప సమాజం కోసం చేయడానికి ఇప్పుడే సంసిద్ధమవుతున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు ఎంతసేపు 8 గంటలు పనిచేసి అక్కడే ఒక తాడు కట్టిన ఒక ఎద్దులాగా, తాడు కట్టిన ఒక దున్నపోతులాగా దాని చుట్టూ తిరగడము, పొద్దుగా లేచిందంటే రెడీ కావడము, తర్వాత సాయంత్రం వరకు అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ చెప్పినటువంటి ఏదైతే పని ఉందో అది చేయడము, లేదు అంటే తనే ఒక అడ్మినిస్ట్రేటర్గా అక్కడ ఉన్నటువంటి బరువు బాధ్యతలతో చాలా ఇబ్బందికరంగా ఉండి ఇప్పుడే ఆ బానిస సంఖ్యలను తెంచుకొని ప్రజా శ్రేయస్సు కోసం ఇప్పుడే స్వేచ్ఛగా విహరిస్తున్నటువంటి పక్షుల్లాగా నాకు కనిపిస్తున్నారు వీళ్ళు. ఈ సమాజం కోసం ఇప్పుడు ఇంకా టైం ఎక్కువ దొరుకుతుంది. ఇప్పుడు మీరు అనుకుంటే, సార్ మీరు అనుకుంటే ఇన్ని రోజులు ఏం చేశారో నాకైతే తెలియదు, కానీ మీకు ఇంత రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మీకు ఎక్కడో హైదరాబాద్లో ఉద్యోగం ఉన్నా, మీరు ఎక్కడో మనకు వివిధ రాష్ట్రాల్లో పనిచేసి అక్కడ పదవీ విరమణ పొందిన మన గ్రామానికి తీసుకొచ్చి మీకు ఈ సన్మాన సభ ఏర్పాటు చేశారంటే మీరు చేసినటువంటి కృషి కావచ్చు, మీరు పడ్డటువంటి కష్టం కావచ్చు, మీ సన్మాన సభకు తీసుకురావడానికి ఇంత రాత్రి అయినా, రాత్రి 8 గంటలు 9 గంటలైనా మీకోసం చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడ కూర్చున్నారంటే మీ కృషి ఉందని నేను అనుకుంటున్నా. కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ మనకు బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలితాలను అనుభవించి ఒక గొప్ప స్థాయికి చేరుకున్నారు. ఆ బాబాసాహెబ్ గారిని గుర్తు చేసుకుంటూ ఒక పాట మీకోసం. ఏమైపోయే వాళ్ళమో
అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం బ్రతుకు అగ్రకుల విష కౌగిటపడి నలిగిపోవు గద నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తలిచి అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తలిసి తన నెత్తుటి చుక్కలు లక్ష అక్షరాలతో మార్చాడు తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలతో మార్చాడు భారత జన నుదిటి రాతను భారత జన నుదిటి రాతను అంబేద్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. అట్లాగే మన బాబాసాహెబ్ గురించి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది తన జీవిత చరిత్ర తెలుసు. తను బాల్యం నుంచి వెలివేయబడి స్కూల్లో గెంటివేయబడి నీళ్లు తాగనించకుంటే మురికి కుంటలో ఉన్నటువంటి నీళ్లు తాగించిన వ్యక్తిగా, అట్లాగే ఒక మంగలి దగ్గరికి వెళ్తే కత్తిరియకుండా ఒక గాడిదను మంగలి వ్యక్తి వెంట్రుకలు కత్తిరించి తను వెలివేసిన వ్యక్తిగా మనం ఎన్నో సంఘటనలు, తను అనేక రకమైనటువంటి అవమానాలు చిన్నతనం నుంచే భరించినటువంటి వ్యక్తిగా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. అట్లాగే బాబాసాహెబ్ మన కోసం ఏం చేసిండు అని అంటే, మనం కేవలం రాజ్యాంగం రాసిండు, రిజర్వేషన్ ఇచ్చిండు అని మాత్రమే గుర్తించుకుంటాం. కానీ తను చేసినటువంటి ఎన్నో రకమైన సేవలను మనం ఎవరు గుర్తించుకోలేకపోతున్నాం. మనం బాబాసాహెబ్ గారు నిజంగా చెప్పాలంటే ఆయన